అదే దేవుడు రకరకాలుగా మనల్ని పోల్చాడు. ఎందుకు రకరకాలుగా పిలవట్లేదు? ఎందుకంటే వాళ్ళకి అంతవరకే తెలుసు. దేవుడు అది ఒక పోలిక రూపంలో ఇస్తే దానిని వెటకారంగా చాలా మంది తీసుకుంటూ ఉంటారు. యేసు ప్రభు గొర్రె పిల్లతో పోల్చారు, కానీ ఆయన గర్జించుచున్నటువంటి గొప్ప యోధా గోత్రపు సింహం ఆయన. యోహాను యేసు ప్రభువుని ఎందుకని ఒక గొర్రె పిల్లలా చూశాడు? ఎందుకు ఈ యొక్క పోలిక అనేది, గొర్రె పిల్ల అనేటువంటి పోలికను యోహాను తీసుకొని వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే 3 విషయాలు త్వరగా నేను చెప్పి ముగిస్తాను. మొదటిగా, యోహాను ఈ యొక్క గొర్రె పిల్ల అని పిలవడానికి కారణం, ఇందాక మనం చదువుకున్నాం యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. చదవండి. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చె కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. చూడండి, ఎందుకని యేసు ప్రభు వారిని ఒక గొర్రె పిల్లతో భక్తుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను పోల్చడం జరిగింది అంటే, ఇక్కడ మనం చూస్తున్నాం ఒక గొర్రె పిల్ల యొక్క పోలిక స్వభావం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆ గొర్రె పిల్ల చూడండి, వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. యేసు ప్రభువు కనుక నోరు తెరిస్తే ఆయనకు తిరిగి జవాబునిచ్చే మనిషి ఎంతవరకు పుట్టలేదు, ఇకపై పుట్టబోడు. ఎందుకంటే సర్వ జ్ఞానము ఎవరిలో ఉన్నది? ఆయనే. జ్ఞానము అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన దగ్గర నుంచే వచ్చింది. అసలు జ్ఞానానికి సోర్స్ ఎవరంటే యేసు ప్రభువే. మరి జ్ఞానానికి సోర్స్ అయినటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను ఎదిరించి మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉంటుందా? ఉండదు. ఎందుకు ఆయన మౌనం అయిపోవాల్సి వచ్చింది? ఆయన గనక వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంతవరకు వెళ్ళేది కాదు, ఈ యొక్క శిలువ త్యాగం వరకు వెళ్ళేది కాదు ఆయన కనుక జవాబులు చెప్పుకుంటూ వెళ్తే. కానీ ఒక గొర్రె పిల్ల ఎలా అయితే మౌనంగా ఉంటుందో, యేసు ప్రభువు ఆ రోజున ఆయన మౌనంగా పిలాతు ఎదుట సైలెంట్గా ఉన్నాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడే చిన్న చిన్నగా మాట్లాడాడు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన సైలెంట్గా మౌనంగా, ఒక గొర్రె పిల్లలో ఉన్నటువంటి ఒక స్వభావం మనం యేసు ప్రభువులో మనము చూడగలము. అంటే హార్మ్లెస్నెస్. గొర్రె పిల్ల దేనికి గుర్తుగా ఉంటుందంటే ఎవరికి పెద్దగా ఏ హాని కూడా చేసేటువంటి స్వభావం కాదు. ఎప్పుడు కూడా సౌమ్యంగా తగ్గించుకొని ఉన్నటువంటి స్వభావం ఎవరిదంటే గొర్రె పిల్ల. కాబట్టి యేసు ప్రభువుని ఆ రీతిగా ఆయన పోల్చడం జరిగింది. అంత మాత్రమే కాదు, కానీ ఈయనను యేసు ప్రభువుని ఏమని పిలుస్తారంటే, గత వారం నేను మీకు ఒక మాట చెప్పాను, సఫరింగ్ సర్వెంట్, లేకపోతే సఫరింగ్ కింగ్, ఒక సర్వెంట్ కింగ్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఆయన ఒక సేవకుడే, కానీ ఒక రాజు. ఈ యొక్క సేవకుడు అనేటువంటి రాజు మనందరి పాపానికి క్రయధనముగా ఒక గొర్రె పిల్ల పాత నిబంధనలో ఏ రీతిగా అయితే గొర్రె పిల్ల రక్తము చిందించబడినప్పుడు పాప పరిహారార్థ బలి అనేది జరుగుతుందో, ఆ బలిని తన జీవితంలో తాను చేయడానికి వచ్చినటువంటి ఒక గొర్రె పిల్లగా భక్తుడైన యోహాను యేసు ప్రభువుని ఆ రోజు ఆయన చూస్తున్నాడు. పాత నిబంధన అంతా మీరు చూస్తే, మీరు తర్వాత చదువుకోండి, లేవి కాండం 5వ అధ్యాయం మీరు చదివితే, లేవి కాండంలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. సిన్ ఆఫరింగ్ అంటారు, లేకపోతే గిల్ట్ ఆఫరింగ్ అంటారు. అంటే పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలి, ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక జంతువు వధించబడాలి, రక్తము అనేది చిందించబడాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి బలులన్నీ కూడా దేనిని చూపిస్తూ ఉన్నాయంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని అవన్నీ కూడా పాయింట్ చేసి చూపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మాకంటే శ్రేష్టమైన గొప్ప బలి ఒకటి జరగబోతుంది, అంతటితో ఈ బలులు అనేవి సమాప్తి చేయబడతాయి, పూర్తి చేయబడతాయి, సంపూర్తి చేయబడతాయి
అనే రీతిలో పాత నిబంధనలో ఉన్నటువంటి బలులన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క కలువరి త్యాగాన్ని పాయింట్ చేస్తూ చూపిస్తున్నట్టుగా మనము చూడగలము. అందుకే ఒక మాట ఉంటుంది, ఒక్కసారియే అనే మాట. అందరూ చెప్పండి, యేసు ప్రభు ఎన్నిసార్లు చనిపోయాడండి? 2 సార్లా? 3 సార్లా? ఒక్కసారియే జనులందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, అర్పించాడు. తరతరములకు, యుగ యుగములకు ఒక్కటే బలి. ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన ద్వారా రక్షణ. పాత నిబంధనలో ఏ రీతిగా అయితే గొర్రెపిల్ల రక్తము చిందించబడినప్పుడు మాత్రమే ఒక పాపము పరిహరించబడింది అని చెప్పేవారు, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ అనేది మనకు లభించింది. అంటే యోహాను గొర్రె పిల్ల అని పిలవడానికి కారణం ఏంటంటే, ఆయన యేసు ప్రభులో ఎవరిని చూస్తున్నాడు, ఎలాంటి గొర్రె పిల్లని చూస్తున్నాడు అంటే, ఈ పాప పరిహారార్థ బలిగా చేయబడబోతున్నటువంటి ఒక గొర్రె పిల్లను యోహాను యేసు ప్రభువులో ఆయన చూస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఎలాంటి గొర్రె పిల్ల? నిర్గమకాండం 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. లెక్కింపవలను, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. దాన్ని తీసుకోవచ్చు. దీని బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను. ఇది మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక సంఘటన మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది ఒక పస్కా బలిగా మనకు కనబడుతూ ఉంది. ఆ రోజు ఎవరైతే ఆ ఏడాది వయసున్నటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని వారు చిందించి లేకపోతే దాన్ని చంపినప్పుడు, ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి ఎవరైతే తమ గుమ్మముల మీద దానిని రాసుకున్నారో వారికి ఏ హాని కూడా జరగలేదు. అంటే ఈ గొర్రె పిల్ల ఎలాంటి గొర్రె పిల్ల అంటే, మొదటిగా నేను చెప్పాను, ఆ గొర్రె పిల్ల పాప పరిహారార్థముగా మా అందరి కొరకు ప్రాణం పెట్టే గొర్రె పిల్ల అయితే, రెండవదిగా ఈ గొర్రె పిల్ల ఎలాంటి గొర్రె పిల్ల అంటే, తీర్పులో నుంచి మనలను నిత్య జీవంలోనికి దాటించి వేసే గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క తీర్పు, ఉగ్రత మన మీదకి రాకుండా, ఆ సంహారపు దూత ఇంటిలోనికి రాకుండా ఆ రోజు ఆ గొర్రె పిల్ల వధించబడింది. గొర్రె పిల్ల వధించబడినప్పుడు ఆ రక్తం ఎవరి యొక్క ద్వారబంధం మీద అయితే కనబడుతుంటాయో, ఎవరి ద్వారబంధముల మీద అయితే కనబడుతూ ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. సంహారపు దూత ఆ ఇంటిలోనికి రాకుండా మనలను తప్పించేటువంటి గొర్రెపిల్ల. ఒకవేళ మోషే చెప్పిన రీతిగా, మోషే అహరోనులు తెలియజేసిన రీతిగా ఆ రోజు ఒకవేళ ఎవరైనా, వీళ్ళు ఎలాగ చెప్తారండి, ఎలాంటివి ఇప్పుడు జరగలేదు, ఇక మీద జరగబోవు, ఇలాంటివి అవసరం లేదు, ఈ రక్తం ఏమి ద్వారబంధాలకి ఏం అవసరం లేదు, పడుకుందాం అని చెప్పి పడుకుంటే ఏమయ్యేది? ఆ రాత్రి ఐగుప్తులో ఘోష పుట్టింది. ఏం పుట్టింది? అందరు ఘోష అనండి ఒకసారి. ఘోష అనే మాట ఎప్పుడెప్పుడు వాడతారు? చాలా రేరుగా వాడే మాట ఇది. ఏంట్రా బాబు ఇవి ఘోష మాకంటారు, విన్నారు ఎప్పుడన్నా? అంటే ఏంటి? ఓవర్ ఎగ్జాస్టెడ్. ఘోష అంటే ఏంటంటే అది వర్ణించలేనటువంటి ఒక బాధ. ఒకడు అదే పనిగా నిన్ను బాధ పెడుతూ ఉంటే ఎందుకు వచ్చిన ఘోషరా ఇది మాకంటారు. ఐగుప్తులో మామూలు ఘోష కాదు, మళ్ళీ ఈ ఘోషకు ముందు పదం ఉంది, మహాఘోష పుట్టిందంట. అలాంటి ఘోష ఎప్పుడూ పుట్టలేదు. ఎందుకు తెలుసా? ప్రతి ఇంటిలో ఎవరైతే ఈ రక్తాన్ని తమ గృహాలకు రాసుకోలేదో ప్రతి ఇంటిలో తొలిచూలు వ్యక్తి మరణించడం జరిగింది. తొలిచూలు మందలో ఉన్నటువంటి పశువులు మరణించడము జరిగింది.
ఎంత భయంకరం ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఇంటిలోనూ ఎక్కడైతే రక్తము లేదో, ఎక్కడైతే గొర్రె పిల్ల యొక్క రక్తము లేదో, ప్రతి ఇంటిలోనికి సంహారపు దూత వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి మొదటి పుట్టినటువంటి సంతానము ఆ రోజు ఆ సంహారపు దూత సంహరించినప్పుడు వారు మరణించడం జరిగింది. భయంకరమైనటువంటి ఘోష, దుఃఖము, బాధ, భయంకరమైనటువంటి మహాఘోష ఆ రోజు ఐగుప్తు దేశంలో మనం చూస్తూ ఉంటాము. అయితే ఎవరైతే ఈ గొర్రెపిల్ల రక్తాన్ని తమ ద్వారబంధముల మీద దాన్ని వాళ్ళు రాసుకున్నారో వాళ్ళ ఇంటిలోనికి ఏ ఘోష లేదు, ఏ సంహారపు దూత లేదు. సంహారపు దూత ఏం చేసింది? దాటి వెళ్ళిపోవుట. ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క నిబంధన రక్తంలోనికి వస్తారో, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది, ఏం తెలుసా? మనమందరము ఎక్కడి నుంచి దాటిపోయిన వారము? నిత్య జీవములోనికి మనము దాటిపోయాము ఆల్రెడీ. నువ్వు దేవుని రక్తంలో కడగబడితే, నీవు క్రీస్తునందు ఉంటే, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అలాగే ఈ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్లగా మనం చూస్తామంటే, ఈ మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5:24 చూద్దాం ఒకసారి. ఈ మాట మనం చదవాలి. యోహాను 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ప్రభువునందు ఉంటే, నీవు ప్రభు యొక్క రక్తంలో కడగబడితే, నీవు తీర్పులోనికి రాక నిత్య జీవములోనికి నీవు దాటి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పస్కా బలి అంటే అర్థం ఏంటంటే బదులుగా మరణించుట. అందరూ చెప్పండి. మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి, ప్రముఖ వ్యక్తి తన కుమారుని తీసుకొని కొండ మీదకి వెళ్తున్నాడు, పర్వతం మీదకి వెళ్తూ అడిగాడు, అయ్యా బలికి అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి, బలిపశు ఎక్కడుందండి అంటే ఆయన ఏమన్నాడు? ప్రముఖ వ్యక్తి, యెహోవా సిద్ధపరుస్తాడు, చూసుకుంటాడు, పద వెళ్ళిపోదాం. వెళ్ళిపోయారు ఇద్దరు. మొత్తం సెట్ చేశారు. బలికి కావలసినటువంటి అన్ని సమకూర్చినప్పుడు మళ్ళీ అడిగి ఉంటాడు ఆ కుర్రాడు, అయ్యా అంతా సెట్ అయిపోయిందండి, ఇంకా రాలేదేంటండి? అది ఎవరో కాదురా, నువ్వే. నేనేనా? దేవుడు నిన్ను బలిచ్చమన్నాడు. చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, పడుకోబెట్టాడు, కత్తి పైకెత్తాడు. వెంటనే స్వరం వినబడుతుందేమని, అబ్రహామా ఆగిపో. వెంటనే ఆగిపోయాడు. ఎందుకు ప్రభువా? నేను నీకు ఒక్కడే ఉన్నటువంటి కుమారుణ్ణి బలిగా అర్పించమని అడిగితే నీవు వెనుక తీయక ఇది చేసినందున నేను నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాను. దేవునికి స్తోత్రం. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె అవ్వబోతుంది. నీ సంతానము ఇసుక రేణువుల వలె అవ్వబోతుంది. అంతా బాగానే ఉంది ప్రభువా, మరి ఈ బలిపీఠం మీద బలి జరగాలి కదా అంటే ప్రభు అన్నాడు, అదిగో పక్కన చూడు. ఎవరున్నారు పక్కన? ఒక పుట్టేలు కనబడుతుంది. దాన్ని తీసుకుని వచ్చి నీ కుమారునికి చెప్పాలందరూ. నీ కుమారునికి తర్వాత ఏంటి? బదులుగా. అదే పక్క పదం, కుమారునికి మారుగా లేకపోతే బదులుగా దానిని సమర్పించు. అప్పుడు బలియాగం అవుతుంది. సిలువలో జరిగింది అది. మన పాపముల నిమిత్తము మనము మరణించవలసిన వారమై ఉండగా
మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను బ్రతికించెను, క్రీస్తు మనలను విమోచించెను. మనకి బదులుగా ఆయన తన ప్రాణాన్ని సిలువలో సమర్పించాడు, అర్పించాడు. ఇది రెండవ గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల. మొదటి గొర్రెపిల్ల ఏం చెప్పాలి? మన పాప పరిహారార్థం కొరకు ఉన్నటువంటి గొర్రెపిల్ల. రెండవదిగా పస్కా గొర్రెపిల్లగా కనబడుతుంది. మన కొరకు మనకు బదులుగా మరణించినటువంటి గొర్రెపిల్ల. ఆ రోజు యోహాను చూస్తున్నాడు. యోహాను మామూలుడండి, చాలా మంచి గొప్ప ప్రవక్త. దేవుడు ఆయనను ఎంతగానో అభిషేకించి నాజీరు చేయబడి దేవుని కొరకు ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్తుంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ ఉన్నాయి. ఆయన మనసులో ఈ గొర్రెపిల్ల పాప ప్రాయశ్చిత్తముగా, పాప పరిహారార్థ బలిగా అర్పించబడబోతున్నటువంటి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల పస్కా బలిగా దేవుని యొక్క శిక్షను తప్పించే గొర్రెపిల్ల. మూడవదిగా ఈ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము, ప్రకటన 17:14. ఎస్, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు అయినందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెహదీ సైలెంట్ లో పెట్టరా ఫోన్, 3 సార్లు వచ్చింది ఆ ఫోన్ ఇప్పటికి. ఓకే, మూడవదిగా ఈ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల తెలుసా? జయించిన గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. యోహాను కేవలం మరణాన్ని మాత్రమే చూడలేదు, ఆ గొర్రెపిల్లలో జయించబడే అనుభవాన్ని కూడా భక్తుడైన యోహాను చూస్తున్నాడు. ఈ గొర్రెపిల్ల జయించిన గొర్రెపిల్ల. అందుకే యేసు ప్రభువు యొక్క స్టోరీ సమాధిలో ముగించబడలేదు. యేసు ప్రభు యొక్క కథ సమాధిలో అందరిలాగా ఇప్పటి వరకు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ అయితే సమాధి చేయబడ్డారు, లేకపోతే వాళ్ళ యొక్క ఆచారం ప్రకారంగా దహన జరుగుతూ ఉంటాయి కదా, దహన కార్యములు, లేకపోతే రకరకాలుగా చేయబడ్డారు. కానీ యేసు ప్రభువు ఒక్కడే మరణపు ముళ్ళను విరిచి ఆయన జయించి, ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రితో ఉన్న ప్రకారము జయించి వారిని నాతో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండబెట్టదను. దేవునికి స్తోత్రం. జయించిన గొర్రెపిల్ల నీకు ఆ జయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు జయిస్తే, ప్రభువు జయించిన రీతిగా, ప్రభువు ఎన్నో శ్రమలు ఆయన జయించాడు, ప్రభువు ఎన్నో బాధలు పడ్డాడు, నీకంటే ఎక్కువ పడ్డాడు ప్రభు. మనం అనుకుంటాం మనకున్న బాధలు ప్రపంచంలో ఎవరికి లేవని. యేసు ప్రభు అన్ని బాధలు అవడానికి పడ్డాడా? లేదు. సొంత ఇంటి వారు పిచ్చోడు అన్నారు యేసు ప్రభుని. నేను ఎప్పుడైనా అన్నారా మీ ఇంట్లో వాళ్ళు? సొంత ఇంటి వారు తృణీకరించారు ఆయన్ని, వెర్రివాడు అన్నారు. తనతో ఉన్నటువంటి సొంతంగా తనతో ఉన్నటువంటి శిష్యుడు ఈ నమ్మేశాడు. మీకు ఎప్పుడైనా జరిగింది అలాగా? మోసం చేశాడు, అన్యాయంగా తప్పు తీర్పు మీద తీర్చేశారు. మతపరంగా, రాజకీయ పరంగా ఎన్నో తప్పు తీర్పులు ఈయన మీద తీర్చేశారు. మీకు ఎప్పుడైనా జరిగాయి అలాగా? జరగలేదు. మనుషులందరూ వచ్చి ఈయన మరణాన్ని కోరుకున్నారు. మీకు ఎప్పుడైనా జరిగింది అలాగా? ఏ తప్పు చేయకుండా ఈ వ్యక్తి మరణాన్ని కొన్ని వేల మంది కోరుకున్నారు. ఇన్ని బాధలు ఎవరైనా పడతారా? రోమీలు వాడేటువంటి కొరడాలు భయంకరమైన కొరడాలు. ఆ కొరడాలతో దీన్ని కొడితే మొక్క బయటకు వచ్చేస్తుంది. అలాంటి కొరడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన కొట్టారు. శిలువ మోయక ముందు
అప్పటికే మొత్తం అయిపోయి ఉంటుంది ఎనర్జీ. ఏమి తినడానికి ఇవ్వలేదు, సిలువ మోసే ముందు తిండి పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. తిప్పుతూ ఉన్నారు అర్ధరాత్రి, నిద్ర లేదు. గెత్సెమనే మొదలుకొని గోల్గొతా వరకు తిప్పుతూ ఉన్నారు ఆయన్ని భయంకరంగా. అటు ఇటు వాడు తిప్పుతూ ఉన్నారు. అన్యాయంగా తీర్పు తీర్చారు. యేసు ప్రభు చక్కగా గడ్డం పెంచుకునేవాడు. ఆయన గడ్డాన్ని ఏం చేశారు? గడ్డం పీకితే ఎలా ఉంటుంది? మన హెయిర్ ఎవరన్నా పీకితే ఎలా ఉంటుంది? ముఖం మీదకు వచ్చి ఉమ్మేస్తే ఎలా ఉంటుంది? ఎవరైనా పిడిగుద్దులు గుద్దితే ఎలా ఉంటుంది? వీటన్నిటికీ ఎడిషనల్గా వచ్చి ప్రభువుని అందరూ కూడా అపహాసం చేస్తున్నారు. వాళ్ళందరూ సైనికులందరూ ఏం చేస్తున్నారు? అపహాసం చేస్తున్నారు. నువ్వు యూదుల రాజువు కదా. ఆయన శిలువ మీద రాలాడుతుంటే కూడా యూదులు వచ్చి ఏమంటున్నారు? నీవు నిజమైన దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నమ్ముతాము. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ప్రభు అంటాడు కదా పేతురుతో ఏమంటాడు? ఎప్పుడైతే పేతురు మల్కు అనబడే వ్యక్తి యొక్క చెవు నరికేస్తాడో గెత్సెమనెలో, నాకు ఈ కత్తులు ఇవి అవసరం ఆ పేతురు? నా తండ్రి తలుచుకుంటే గొప్ప సైన్య సమూహాలను ఆయన పంపిస్తాడు. నాకు ఇవన్నీ నాకు అవసరం లేదు, ఈ కత్తులు కటార్లు అంటే. ఇవన్నీ కూడా ప్రభువు, అందుకే ప్రభువు తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. ఎందుకంటే ఎవరూ ఆయన ప్రాణాన్ని తీయలేరు కాబట్టి. అర్థమవుతుందా మీకు? ఆయన ప్రాణాన్ని ముట్టే అధికారం ఎవరికీ లేదు, తీసే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి ఆయన సమర్పించుకున్నాడు. సమర్పించుకొని తన ప్రాణాన్ని అందరి కొరకు, ఈ మాట నాకు చాలా ఇష్టం. ఎవరి కొరకండి? అందరి కొరకు. ఏ భేదం లేదు, రాజకీయ భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, దేశ భేదం లేదు, మనిషి రంగు యొక్క భేదం లేదు. లండన్లో మీరు ఒకసారి నడుస్తూ ఉంటే ఎన్ని రకాల మనుషులు కనబడతారు తెలుసా? ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇన్ని రకాలుగా ఉంటారు ఆ మనుషులని. తెల్లగా ఉన్న వాళ్ళు కనబడతారు, ఇటుపక్క చూస్తే నల్లగా ఉన్న వాళ్ళు కనబడుతూ ఉంటారు. మనలాంటి మీడియం కలర్లు కూడా తిరుగుతూ ఉంటారు. రకరకాల ఫ్యాషన్లతో మనుషులు కనబడుతూ ఉంటారు లండన్ వీధులు నడుస్తూ ఉంటే. నాకు అనిపిస్తుంది ప్రభు వీళ్ళందరి వరకు కూడా ఆయన మరణించాడు. ఒక్కొక్క దేశంలో ఒక ఆచారాలు ఉంటాయి, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఉంటాయి, వాళ్ళ డ్రెస్సింగ్ అనేది ఉంటుంది. వాళ్ళందరి వరకు కూడా ప్రభు మరణించాడు. తాను తన ప్రాణాన్ని పెట్టి ఉండకపోతే, పాత నిబంధనలో ఎలా అయితే బలులు జరుగుతున్నాయో మరి ఆ బలులు జరుగుతూ ఉండేవేమో. ఇంకా అవి చాలా కష్టతరమైనవి. దేవుడు చూశాడు ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి, ఇవన్నీ జరిగేవి కాదు అని చెప్పి తన ప్రాణాన్ని తాను అర్పించడానికి మనందరి కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఒక్క పుణ్య కార్యము చేయి, ఈ మాట రాయబడదు తిమోతి పత్రికలో. ఒక్క పుణ్య కార్యము చేయి, మానవులందరికీ తన కృపాదానాన్ని అర్పించాడు అనే మాట ఉంటుంది. కృపాదానము, తన కృపను దానముగా ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు? కృపను దానముగా ఇచ్చాడు. కృపాదానము. ఒక్క పుణ్య కార్యము చే ఒక్కసారియే జనులందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని సమర్పించాడు. మరి ఇన్ని శ్రమలు పొందిన ఆ ప్రభువు, ఎంత గొప్ప త్యాగం చేసిన ఆ ప్రభువుని నీ హృదయంలో ఈరోజు రాజుగా ఆయనను ప్రతిష్ఠిస్తావా? నీ హృదయంలో ఆయనను నీ దేవునిగా భక్తి శ్రద్ధలతో, రెవరెన్స్ అనే మాట అంటే గొప్ప గౌరవంతో దేవుడిని నువ్వు ఆరాధించగలవా? దేవుడు చేసిన త్యాగాన్ని చూడండి. ఈరోజు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు వచ్చి ఆడవలసింది ప్రభు కోసం కాదు. గుడ్ ఫ్రైడే రోజు ఏదో రంగు బట్టలు వేసుకొని బాధతో కూర్చోమని అర్థం కాదు. ఎందుకంటే ఆ ప్రభువు ఏం చెప్పాడు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండమ్మా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి.
ఈరోజు ప్రభు త్యాగాన్ని బట్టి కృతజ్ఞతతో కన్నీటితో ఆయన స్తుతించాలి, కానీ ప్రభువా నా కోసం చచ్చిపోయావా అని ఆడొద్దు. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకో చాలు. త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆయన చేసిన త్యాగానికి ఆ రీతిలో నీవు జీవిస్తున్నావా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకో. ఆయన చేసిన త్యాగము నీ జీవితంలో విలువైనదిగా ఉందా, లేకపోతే విలువ లేనిదిగా ఉందా? ఆ త్యాగానికి అర్థం ఉందా నీ జీవితంలో, లేకపోతే అర్థం లేదా అనేది పరిశీలన చేసుకో. ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు నిన్ను విమోచించడానికి, నీ పాపములను కడగడానికి. ఆల్రెడీ నిన్ను కడిగాడు. మరలా నువ్వు పాపంలోకి వెళ్తున్నావా లేదో పరిశీలన చేసుకో. నీ కొరకు ఎంత గొప్ప త్యాగము చేసి సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా చేసుకున్న ఆ దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించు చాలు. ఈ యొక్క శుభ శుక్రవారం రోజు యేసు ప్రభు కోసం నువ్వు ఏడవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళు చనిపోతే ఏడుస్తూ ఉంటారే, ఆ రీతిలో ఏడవసరం లేదు ఆయన కోసం. కానీ ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతించు, ఆయన్ని కృతజ్ఞతతో స్తుతించు. నీకు బదులుగా ఆయన మరణించాడు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతించు దేవుణ్ణి. ఆయన కలువరి త్యాగము జరిగి ఉండకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు, విమోచన లేదు, పాప క్షమాపణ లేదు. ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి అందరము హృదయపూర్వకంగా ఈరోజు ఆరాధన చేస్తూ స్తుతిస్తూ మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడే సర్వీస్ని ముగించుకుందాం. అందరూ